దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అహరోనులు తన దేవుని గురించి, తన ప్రజల విముక్తి గురించి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఫరో మోషేతో అన్న మాటలు మనం ఇవాళ చూద్దాం. నేను అతని మాటను విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అన్నాడు. అంతే. ఒక దేశానికి కలిగిన రాజు, ఐగుప్తు దేశం అంతటిని ఏలుతున్నటువంటి ఒక ప్రధానమంత్రి, ఒక రాజు, ఐగుప్తి రాజు, ఫరో రాజు, ఫరో చక్రవర్తి అనేటువంటి మాట ఇది. ఏమంటున్నాడంటే, యెహోవా ఎవడు, నీ దేవుడు ఎవడయా, యేసుప్రభు ఎవడయ్యా, నినగా మొన్న వచ్చాడు అన్నట్టు మాటలు ఈరోజు వస్తున్నాయి. నీ దేవుడు ఎవడయ్యా, యేసుప్రభు ఎవడయ్యా, యెహోవా ఎవడయ్యా, ఈ దేశం సంబంధించిన కాదు కదా. కానీ ఈ యావత్తు ప్రపంచము కొరకు ఆయన ప్రాణం పెట్టిన సంగతి తెలుసుకోవాలి సహోదరుడా. నా పాపముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. యెహోవా ఎవడని అనొద్దు, యేసు ఎవడని అనొద్దు. నజరేతు పునరుత్థానుడని యేసు. ఆయన బరయేసు కాదు, మన యేసు కాదు, మరొక యేసు కాదు. ఆయన పునరుత్థానుడని యేసు. మరణాన్ని జయించి మూడవ దినాన పరలోకానికి అందరూ చూస్తుండగా వెళ్ళి మరల అదే రీతిగా వస్తానని సెకండ్ కమింగ్లో చెప్తున్నటువంటి మాటలు అవి. ఐగుప్తు రాజు అంటున్నాడు, ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలును పోనీను అన్నాడు. అయితే ఎవరు వీళ్ళు అక్కడ, ఎవడయా దేవుడు ఎవడు అంటున్నాడు. ఒక్క మాట అన్నందుకు 33 చెరువుల నీళ్లు తాగించి ఐగుప్తు దేశం నాశనాన్ని కోరుకున్నాడు. ఐగుప్తు దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. భయంకరమైన తెగులు చేత నాశనం కాబడింది. చూడండి, నోటి మాట ఎంత శక్తి గలదో, నోటి మాట ఎంత శిక్షకు పాత్రుడు అవుతూ ఉన్నాడు. దయచేసి సహోదరులారా, నువ్వు ఏ సహోదరుడు అయినప్పటికీ కూడా దేవుని మాటను దూషించొద్దు. దేవుడు ఎవడు అని అనవద్దు. ఎందుకంటే దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పిలిచి నేను కనికరించి మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన నీతో కలిసి ఉన్నటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, యెహోవా ఎవడు. అయితే ఈ మాట అంటేసరికి ఇక రాను రాను కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ పెరిగి ఇంకా ఇశ్రాయేలు ప్రజల మీదకి ఇంక బరువులు పెరుగుతూ ఇంక మరింతగా శ్రమలు పెడుతూ ఉన్నాడు ఫరో రాజు. ఇశ్రాయేలులకు వాళ్ళు అంటున్నాడు, ఇంకా ఇశ్రాయేలు అంటున్నాడు, వారు స్వామరులు కనుక, వాళ్ళు స్వామరులు అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డల్ని, లోకంలోని సాతాను ఏజెంట్లు అంటున్నటువంటి మాటలు. దేవుని బిడ్డలు వీళ్ళు స్వామరులు, అందుకే ప్రార్థనకి వెళ్తారు. వీళ్ళు స్వామరులు, పనికి వెళ్ళరు. వీళ్ళు స్వామరులు, అందుకు నిరంతరం కూడా దేవుని మందిరంలో గడుపుతానికి ఇష్టపడుతూ ఉంటారు. చూడండి, దేవుని బిడ్డలకు మొట్టమొదటి కలిగిన అవమానము వీళ్ళు స్వామరుడు. దేవుడు కలిగిన అవమానము వీడు ఎవడో, ఆయన బిడ్డలు కలిగినటువంటి అవమానము స్వామరుడు అంటున్నాడు. అయితే ఆ మాటలు అని పని ఇంకా పెంచుతూ ఉంటే వాళ్ళు పాపం నానా దురవస్థలో పడిపోతూ ఉన్నారు. అయితే యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుట అతని దాసులు ఎదుటిన మమ్మను అసహ్యులుగా చేసి మమ్మ చంపుడికై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో ప్రజలందరూ అంటున్నారు. ఇంకా అంటున్నారు ప్రజలు. అప్పుడు మోషే దేవుని యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభు అందుకే నన్ను పంపించావు, ఐగుప్తు దేశానికి. ఆ ప్రజలు హ్యాపీగా ఉన్న ప్రజలు తీసుకొని రమ్మన్నావు. ఇదిగో వాళ్ళందరూ కూడా ప్రభువా నీ వేళ ఈ ప్రజలకు కీడు చేసేవి, నన్నేలా పంపితివి, నన్ను ఎందుకు పంపించావు, ఎందుకు కీడు చేస్తావు ప్రభువా, ఈ ప్రజలకు కీడు ఎందుకు చేస్తావు, నువ్వు కీడు చేస్తావు. లేదు ప్రియమైన సహోదరులారా, లోకంలో నుంచి దేవుని యొద్దకు వచ్చే ముందు నువ్వు కొన్ని ఎదుర్కోవలసినటువంటి సమస్యలు ఉన్నాయి. నువ్వు వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా, నీ నోటికి తోడుగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయోస్తరమై వస్తావు, నువ్వు విజయాన్ని సాధిస్తావు అంటే ఇప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో ప్రభా నీవేళ ప్రజలు కీడు చేస్తావు అనేసి అంటూ ఉన్నారు. అంచేతనే ఈ లోకం అంటుంది మీరు స్వామరులు అంటుంది. దయచేసి ప్రార్థనలో, వాక్యంలో, దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసంలో గడపండి. దేవుడు మరి మోషే అహరోనులు ఆ రీతిగా గడిపారు.
వాళ్ళతో ఉన్నటువంటి దేవుడు ఆ ప్రజలందరినీ విడిపించడానికి సిద్ధపడ్డాడు. ఒక సేవకుడు ఎలా సిద్ధపడాలో ఈ నిర్గమాకాండ మొదటి 2-3 అధ్యాయాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటుంది. ఎన్ని శ్రమలు, ఎన్ని సలుగులు, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ వాళ్ళు నిలబడి దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు సేవకుడుగా ఉన్నావా, కాపరిగా ఉన్నావా, సువార్థికుడిగా ఉన్నావా, ఇదిగో నీవు ఇదే దేవుని మాట, నువ్వు భయపడవద్దు. నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు నీ పక్షాన. అందుకే దేవుడు అంటున్నాడు కదా, బలమైన హస్తము, నా బలమైన హస్తం అక్కడ ఇస్తాను, దేశంలో నుంచి బయటకు తీసుకొని వస్తానంటున్నాడు. ఆ శ్రమంలో నుంచి తీసుకొని వస్తానంటున్నాడు ప్రభువారు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.